దేవునికి స్తోత్రం. నేటి ధ్యానం కొరకు యెషయా గ్రంథం 27వ అధ్యాయం. దేవాతి దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశం ఎంతో అమోఘమైనది. ఆయన యావత్ సృష్టి కొరకు ఆయన ప్రణాళికను బయలుపరచువారై ఉన్నారు. ఆయన ఆది అంతమును అయ్యున్నాను అని సెలవిచ్చారు. ఆ గొప్ప దేవుడికి సమస్తము తెలుసు. ఎందుకనంటే ప్రారంభము ముగింపు కూడా ఆయన ఎరిగిన వారై ఉన్నారు. అందుకే నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఆయనకు ఒక గొప్ప బిరుదు. ఆ దేవునికి సమస్తము తెలుసు. అందుకే జరగబోతున్నటువంటి సంభవాలు అన్నీ కూడా ఆయన ఎంతో ముందుగానే తన భక్తులైన యెషయా ద్వారా బయలుపరిచారు. ఈ యొక్క యుగాంతం కొరకు అనేక మందికి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అనేక మంది ఈ యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతున్నవారు ఉన్నారు. దాని కొరకు పరిశోధన చేస్తున్నవారు ఉన్నారు. కరోనా వచ్చింది, యుగాంతం వచ్చేస్తుందా? రెండో ప్రపంచ యుద్ధం అయిపోతుంది, కరోనా వచ్చేసింది, లేకపోతే కలరా వచ్చేసింది. ఇలాగ కొన్ని సంభవాలు జరిగినప్పుడు యుగాంతం వచ్చేస్తుందా అని అనుకున్నారు. ఇంకొక సంగతి ఏదైనా జరుగుతుందా, వస్తుందేమో అనుకుంటున్నారు. ఈసారి మూడో ప్రపంచ యుద్ధం జరగబోతుందా, అయితే యుగాంతం వచ్చేస్తుందా అనే ప్రశ్నలు. ఇదిగో గ్రహాలు దగ్గరికి వస్తున్నాయట, ఒకటికొకటి ఢీక్కొని ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోబోతుందట, అయితే యుగాంతం వచ్చేస్తుందా? అప్పుడప్పుడు టీవీ 9లో మనం చూస్తే వాళ్ళు యుగాంతం యుగాంతం అనేటువంటి టైటిల్ పెట్టేసి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. ఇదిగో ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరగబోతుంది, అలా జరుగుతుంది, 2030లో ఎలాగుంది, 40లో ఎలాగుంది, 50లో ఎలాగుంది, అప్పుడు యుగాంతం. యుగాంతం అంటే నిజంగా తెలియని వాళ్ళు యుగాంతం వచ్చేస్తుందేమోనని నిద్రపోయేవాళ్ళు నిద్రపోకుండా, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వెళ్లకుండా, పని చేసుకునేవాడు చేయకుండా ఎక్కడికాడు కూర్చొని యుగాంతాన్ని చూడడం అనేటువంటి ఆలోచన. అది టీవీలో వచ్చే యుగాంతమే కానీ నిజంగా వచ్చే యుగాంతం కాదు. యుగాంతానికి ఒక సమయం ఉంది, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. దాని కొరకు జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమే బయలుపరిచింది. యుగాంతం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉండబోతుందని. ఈరోజు మనిషిని యొక్క అంతమే మనిషికి తెలియదు. ఈరోజు పుట్టాము, పెరిగాము, ఏ రోజు పోతామో మనకు తెలియదు. కానీ ఈ యుగాంతం గురించి తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా, ఆలోచనలు చేస్తున్నా, దాని కొరకు పరిశోధన చేస్తున్నా, అవన్నీ నామమాత్రమైనవే కానీ పూర్తి సత్యాన్ని మాత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథమే బయలుపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ఒక దినాన్న డౌట్ వచ్చింది, అయ్యా నీ రాకడకు ఈ యుగాంతానికి సూచనలేంటి అని అడిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన యుగాంతం గురించిన విషయాలు ఎన్నో బయలుపరిచారు. కరువు వస్తుందని, భూకంపం వస్తుందని, సకల లోకానికి సువార్త ప్రకటించబడుతుందని అనేక విషయాలు ఆయన తెలియచేశారు. అది యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటలు. దానికి ముందే ప్రవచనాలు ఉన్నాయి. యెషయా భక్తుని ద్వారా ప్రభు తెలియచేశారు. ఈ యుగాంతానికి ముందు జరగబోతున్న విషయాలు, అప్పుడు జరగబోతున్న సందర్భాలు, పరిస్థితులు అన్ని కూడా చాలా సుస్పష్టంగా తెలియచేశారు. అందుకని ఆ దినమున దేవుడు అనగా, ఆ దినం అనగా ఎప్పుడు, యుగాంతం. ఆ సమయం గురించి చెప్తున్నాడు. 24వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇలా ఉంటది, ఓ ప్రజలారా వినండి, దేవుడు ఈ భూమిని అంతా కూడా మార్చబోతున్నాడు, దీన్నంతా కూడా శుభ్రం చేయబోతున్నాడు.
ఈ భూతలం అంతా నాశనం చేయబోతున్నాడు, ఈ భూనివాసులందరూ చెదరగొట్టబడతారు అని ముందుగానే చెప్తున్నారు. మరలా ఈ 27వ అధ్యాయంలో కూడా అదే మాటలు ప్రస్తావన తెస్తున్నారు. చాలా విషయాలు ఉన్నాయి. ఆయనట అప్పుడు ఖడ్గం పట్టుకొస్తాడట. అది ఖడ్గము చాలా గట్టిది, గొప్పది, బలమైనది అన్నాడు. అంటే ఆయన ఒక ఉగ్రతను కురిపించబోతున్నాడు. ఒక వ్యక్తి కత్తి పట్టుకుని వస్తే ఎలాగైతే ప్రమాదం ఉంటుందో అలాగున ఈ వధ జరగబోతూ ఉంది అని తెలియచేయడం జరిగింది. ఈ యొక్క సర్వలోకాన్ని దేవుడు దండించబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక భయంకరమైనటువంటి ఘట సర్పం రావడం మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో సముద్రంలో నుంచి క్రూర మృగం రావడం నేను చూస్తుని అని చెప్పి దైవజనుడు యోహానయ్య గారు చెప్తారు. అంటే ఈ సముద్రంలో నుంచి వచ్చేటువంటి ఈ క్రూర మృగమే ఈ వంకరైనటువంటి సర్పము, ఈ తీవ్రమైనటువంటి ఈ మకరము అనేది మనకు కనపడుతుంది. అదే ఘట సర్పము. అది ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రంలో నుంచి వస్తుంది అన్నాడు. దీనికి అనేక రకాలైనటువంటి విషయాలు జనాలు జోడించి రకరకాలుగా చెప్పిన వాస్తవం మాత్రం ఒకటే. అదేంటంటే ఈ యుగాంతంలో జరగబోతున్నటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే అపవాది ఘట సర్పం రూపంలో, క్రూర మృగం రూపంలో బయటికి రాబోతున్నాడు. వాడు వచ్చి ఈ భూమి మీద అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు. ఆ విషయాలు దేవుడు ముందుగానే తెలియజేస్తున్నాడు. అప్పుడు పరిస్థితులు, ప్రజలు ఎలాగుంటారు, అప్పుడు దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుతాడు కూడా చాలా అర్థవంతంగా స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమా, చాలా మంది ఈ రోజు కొరకు బ్రతుకుతున్నారు, రేపు ఎలాగ బ్రతకాలని ఆలోచన చేస్తున్నారే గాని ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎలాగూ బ్రతకాలో ఆలోచన చేయకపోవడం చాలా విచారకరం. నేడుండి రేపు ఉండలేని నీ జీవితం కొరకు ఇంత ఆరాటపడుతున్నావే, యుగయుగాలు ప్రభుతో ఉండాలని, ఆ నిత్యరాజ్యానికి వారసురాలుగా బ్రతకాలనే తాపత్రయం లేకపోతే నీకంటే దౌర్భాగ్యమైన వ్యక్తి మరొకరు లేరు. ఇదే శాశ్వతం అనుకొని విర్రవీగుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా బాధపడవలసిన పరిస్థితి రాబోతుంది. ఎందుకనంటే ఆయన గూర్చి చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చబడింది. ఈ సృష్టి గురించి చెప్పబడిన ప్రతి మాట నెరవేర్చబడుతూ ఉంది. కాబట్టి ఈ యుగం కూడా ఒకరోజు అంతం కాబోతుంది. ఆ యుగాంతంలో నీవు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే భయంకరమైన దుస్థితికి గురి కాబోతున్నావు. ఒకవేళ ప్రభు రాకడ వస్తే దానికి ముందే నువ్వు ఎత్తబడితే మంచిదే. ఒకవేళ ప్రభు రాకడ రాక ముందు ఈ భయంకరమైన పరిస్థితిలో నువ్వు చిక్కడిపోగలిగితే ఎంతకంటే దౌర్భాగ్యము మరొకటి లేదు. ఈ భూమి మీద ప్రభు రాకడలో ఎత్తబడిన ధన్యతలోను ఉంటే మంచిది. ఒకవేళ విడవబడ్డావా, ఈ యుగాంతపు యొక్క ప్రతి పరిస్థితిని నువ్వు కళ్ళారా చూస్తావు. అది చాలా ఘోరమైనది. అందుకే విడువబడుట బహుఘోరము అని చెప్పారు. కనుక ఈ యుగాంతంలో ముందే ప్రభువారు వచ్చి ఈ సిద్ధపరచబడిన సంఘాన్ని తీసుకెళ్ళిపోతారు. కనుక ఆ తీసుకెళ్ళిపోవటానికి నువ్వు రెడీగా ఉండాలి, సిద్ధపడాలి. ఓ సంగమా, నువ్వు సిద్ధపడకపోతే విడవబడతావు. విడవబడితే ఘోరమైన దుస్థితులు నువ్వు కళ్ళారా చూస్తావు. నాకు ఈ యుగాంతం చూడాలండి, ఎలాగుంటుందో. నక్షత్రాలు రాలుతాయట, భూకంపాలు కలుగుతాయట, భయంకరమైన బీభత్సం అంతా ఈ ప్రపంచంలో జరుగుతుందట, కరువు వచ్చేస్తుందట. నేను కూడా చూడాలనుకుంటున్నాను అని అన్నావా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. యేసు ప్రభు వస్తారు కదా, తీసుకువెళ్తారు కదా, సిద్ధపడకు, ఇక్కడే ఉండటానికి రెడీ అయిపో. ఎందుకంటే ఈ భూమి మీద జరిగే ప్రతి సంగతిని నువ్వు చూడబోతున్నావు. లేదు నేను అలాంటి భయంకరమైన దృశ్యాలు నేను చూడకూడదు ఈ భూమి మీద అని అనుకుంటే యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. విశ్వాసంతో నువ్వు సిద్ధపడి ఆయన రాకడికి ఎత్తబడడానికి రెడీ అయిపో. ఒకవేళ చూడాలంటే పైనుంచి ప్రభు చూపిస్తారు నీకు,
కంగారు పడిపోవద్దు. ఇదిగో భూమి మీద ఎంత భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో చూడండి, మీరందరూ కూడా అవి తప్పించుకున్నారు అని చెప్తే ఆ భయంకరమైన దుస్థితులు మనం చూడగలిగితే, అమ్మ దేవుడా ఎంత పని చేసావు, మేము సిద్ధపడి ఉన్నాం కనుక సరిపోయింది, మేము రక్షించబడ్డాం కనుక సరిపోయింది, మీరు వచ్చి మమ్మల్ని తీసుకొచ్చేసారు కనుక సరిపోయింది, లేకపోతే మా బ్రతుకులు ఇంత అధ్వాన్నంగా ఉంటాయని బాధపడవలసిన పరిస్థితులు అవి. అందుకనే ఈ యుగాంతం కొరకు ఆయన ముందుగానే తెలియచేస్తూ ఉన్నారు. ఆయన సర్వాన్ని కూడా దండించబోతున్నారు. ఆ సమయంలో కొన్ని సందర్భాలు ఇలా కూడా ఉంటాయట. అది ఏంటి అనంటే, ఫలవంతమైనటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీలు అంటున్నారు. అది ఒక ద్రాక్ష తోటలాగా ఉంటుందట ఇశ్రాయేలీల పరిస్థితి. ఎందుకు అంటే, ఈ మొదటి వచనానికి తర్వాత వచనాలకి చాలా వ్యత్యాసం మనకు కనపడుతుంది. 2-6 వచనాల్లో ఈ విషయాలన్నీ పూర్తిగా భిన్నంగా కనబడుతున్నాయి. ఇదంతా కూడా ఇశ్రాయేలు జాతికి అనగా యాకోబు వంశానికి ఈ యుగాంతంలో రాబోయే యుగం ఆరంభంలో పూర్తిగా మారిపోబోతుంది. ఫలదాయకమైనటువంటి పరిస్థితి కలగబోతుంది. అనగా నూతనమైనటువంటి ఆకాశం, నూతనమైన భూమి ఈ యుగాంతం తర్వాత సృష్టించబడబోతున్నాయి. దాని కొరకు చెప్తున్నారు. ఈ యుగాంతపు యొక్క పరిస్థితులన్నీ ముగించబడిన తర్వాత, భయంకరమైన ఉగ్రత ఈ భూమి మీద కుమరించబడిన తర్వాత, యావత్ ప్రపంచం నాశనం అయిపోయిన తర్వాత ఆయన నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టించబోతున్నాడు. అప్పుడు ఉండేటువంటి తన ప్రజలైనటువంటి వారి కొరకు ఇలా చెప్తున్నారు. వారు ఎలా ఉంటారట, ఫలవంతమైనటువంటి ద్రాక్ష తోటలాగా ఉంటారు. వారికి అప్పటికే శత్రుత్వం కలిగి ఆటంకంగా ఉన్నదంతా కూడా తీసివేయబడడం జరిగింది. దివరాత్రములు దేవుడు కాపాడుతాడు. శత్రుముఖ దేవుణ్ణి ఆశ్రయించగలిగితే వారు సమాధాన పడతారు అని. వారు ఎక్కడ సమాధాన పడతారు? అవకాశం అయితే దేవుడిచ్చాడు, కానీ వారు మార్పులు ఎక్కడ జరుగుతాయి? వారి ఉద్దేశాలన్నీ వేరే, వారి ఆలోచనలన్నీ వేరే. ఏ విధంగా వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, ఇతరులను కూడా నాశనం చేసేటువంటి వాళ్ళే వాళ్ళు. ఆ శత్రువు కూడా దేవుడు ప్రేమ చూపించి నాతో సమాధాన పడితే నేను క్షమిస్తాను అని. అపవాదికి దేవుడు మరలా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. చివరి వరకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. మారు మనసు పొందు అంటే వాడు పొందితే బాగుంటది, నరకంలోనికి వెళ్ళిపోకుండా తప్పించబడతాడు. వాడికి అర్థం అవట్లేదు దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడని, కానీ వాడు గర్వంతో పేటరేగిపోయి ఉన్నాడు. వాడి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నాశనానికే దారి తీస్తున్నాయి. కానీ ఒకవేళ చివరికైనా పశ్చాత్తాపడితే బాగుండునని దేవుడు దీర్ఘశాంతం తన ప్రజల పట్ల ఎలా చూస్తున్నారో అలాగే అపవాదికి కూడా అవకాశం ఇస్తూనే ఉన్నారు. వాడు అనుసరులకు అవకాశం ఇస్తూనే ఉన్నారు. వారికి మార్పు అనేది కలగటం లేదు. అందుకని వారి కొరకు మాట చెప్తున్నాడు, వారికి అవకాశం ఇస్తున్నాను, వారు సమాధాన పడతారేమో ఈ శత్రుముఖ అని. దేవుణ్ణి ఆశ్రయించగలిగితే ఆయన అనుగ్రహించే భద్రత ఎంత గొప్పది. ఈ భయంకరమైన దుస్థితుల్లో ఆయన తన ప్రజలను ఎంత చక్కగా కాపాడుతారో, ఎంత భద్రతను దయచేస్తారో తెలియచేస్తున్నారు. యుగాంతంలో మాత్రమే కాదు బిడ్డలారా, ఆయన ఎప్పుడూ కూడా మనను కాపాడే దేవుడై ఉన్నాడు. ఈ రోజున అనేక బాధలు, శ్రమలు, ఇబ్బందికరమైన విపత్కరమైన పరిస్థితులు జీవితంలో చోటు చేసుకున్నప్పుడు నిన్ను కాపాడలేదా? దివరాత్రములు ఆయన కంటికి రెప్పలాగా నిన్ను కాపాడుకోవటం లేదా? కునుకక నిద్రించక నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానమును ఆయన నెరవేర్చుచునే ఉన్నాడు.
భయంకరమైనటువంటి కరోనా పరిస్థితుల్లో నుంచి కూడా నన్ను కాపాడారు. ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడారు. అనేక అవమానాల నుంచి కాపాడారు. అనేక నిందల్లో నుంచి కాపాడారు. మన పరిస్థితులు విషమముగా మారినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఆయన కాపాడుతూనే ఉన్నారు. ఇకను కూడా కాపాడుతూనే ఉంటారు. ఆయన కాపాడే దేవుడై ఉన్నారు. అందుకనే నిరాశ చెందకు. ఇప్పటి వరకు కాపాడబడ్డావు, ఇకను కూడా కాపాడబడతావు. ఇకను కూడా క్షేమాన్ని నువ్వు చూస్తావు. ఆయన ప్రజలకు ఇచ్చిన అభయం నీ హృదయంలో ముద్రగా ఉండగలిగితే ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రసన్నత నీ సొంతము అవుతూనే ఉంటుంది. ఇశ్రాయేలుల యొక్క దోషాన్ని ఆయన ప్రాయశ్చిత్తం చేస్తాడట. పాపానికి పరిహారం కలుగు చేస్తాడట. ఆయన పూర్తిగా వారికి క్షేమాన్ని అనుగ్రహిస్తాడు. అయితే వారు ఎలాగున్నారు అని అంటే, ఎంత చెప్పినా విగ్రహ ఆరాధన చేయడం మానటం లేదు. వాళ్ళు ప్రతిమలకు మొక్కడం మానలేదు. ఇదే ఇశ్రాయేలులు చేసిన తప్పు. ఎన్నిసార్లు గద్దించిన మరలా అదే విధానంలో పడిపోతూనే ఉన్నారు. వాళ్ళు మారిపోతూనే ఉన్నారు. అందుకనే విచారమైనటువంటి సంగతిది. విచారకరమైన పరిస్థితి అయినా ఇశ్రాయేలులను పూర్తిగా ఆయన మార్చబోతున్నాడు. విచారకరమైన స్థితిలో నుంచి నిజమైన ఫలవంతమైన స్థితికి ఆయన మార్చబోతున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయము 26వ వచనం, అదేవిధంగా యెషయా గ్రంథం 5వ అధ్యాయము 22, 26, 18లో ఈ విషయాలు మనకి అర్థమవుతాయి. ఆయన అంటున్నారు, ఇశ్రాయేలు జాతి ఎలాగుండబోతుందంటే వికసించుచున్న అనుభవంలోనికి నడిపించబడబోతోంది. అంటే మోడు బారిపోయిన వారి జీవితాలు చిగురించబోతున్నాయి. అంత మాత్రమే కాదు, ఫలింపు లేని వారి జీవితాలు అద్భుతంగా వికసించబోతూ ఉన్నాయి. పువ్వులు పూయబోతున్నాయి అని అంటే దాని అర్థం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా నూతన పరచబడుతున్నాయి అని. ఈ రోజున నీ జీవితంలో నూతన పరచబడిన అనుభవంలోనికి తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. ఫలము లేని, పుష్పించలేని నీ బ్రతుకును దేవుడు మోడుబారి నీ బ్రతుకును నూతనమైన శ్రేష్టమైన పరిస్థితికి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఎప్పుడు కూడా ఆయన నమ్మిన వారు కృంగిపోవసరం లేదు, నిరాశ చెందనవసరం పని లేదు. దేవుడు మేలు చేస్తారు, సమాధానం చేత నింపుతాడు. ఇశ్రాయేలును ఎలాగైతే నూతనమైన అనుభవంలోనికి నడిపించబోతున్నారో నిన్ను కూడా, నీ పరిస్థితులను కూడా అలాగే నూతన పరచబోతున్నారు. కనుక ప్రభునందు నమ్మకం ఉంచి విశ్వాసంతో సాగు. ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. ఇశ్రాయేలులు ఒకరికొకరు ఎలాగైతే కలుసుకుంటారో, సమకూర్చబడతారో అలాగే దేవుడు కూడా వాళ్ళందరినీ సమకూర్చేవాడుగా ఉన్నాడు. చివరిగా చెప్తున్నాడు, ఒక గొప్ప బూర శబ్దము వినబడడం జరుగుతుంది. సమస్తము నాశనమైపోతుంది, కానీ ఆ బూర శబ్దం వినబడినప్పుడు ప్రభు దగ్గరికి ఎత్తబడతారు. అట్టి ధన్యత ప్రతి ఒక్కరూ పొందుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. విడవబడినటువంటి గుంపులో ఉండకుండా ఎత్తబడినటువంటి గుంపులో ఉండి ఆ కడబోర శబ్దం వినేటువంటి యోగ్యత, ధన్యత పొందే బుద్ధి కలిగినటువంటి కన్నికల వలె ఉండగలిగితే నీ జీవితం ఎంత ధన్యమో. పొరపాటును కనుక బోర శబ్దం వినబడలేదా, ఇక్కడ ఉండిపోయావా, రొమ్ము కొట్టుకుంటూ విలపించవలసిన పరిస్థితి వస్తుంది. అది ఘోరమైన దుస్థితి. అలా విడవబడకుండా ఎత్తబడుట కొరకై ఎప్పుడు పరిశుద్ధతను సంతరించుకొని ఆత్మీయంగా నీ జీవితాన్ని కట్టుకొని ప్రభు రాకడలో ఎత్తబడుటకు సంసిద్ధపరచబడి మరొకసారి దేవుని సేవకుడిగా తెలియచేస్తూ, ఎంతకాలం ఈ లోకం నాది నాది అని బ్రతుకుతావు. ఈ లోకం నీది కాదు. ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వ్యక్తిగా ఉన్నావు. కనుక పరలోకం నీదై ఉంది. ఆ పరలోకం నీ సొంతం కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. అందుకే ఈ లోకానికి వచ్చాడు, శిలువ మరణాన్ని పొందాడు, సమాధిని గెలిచి లేచాడు. ఆయన చెప్పారు, నేను పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాను,
మీకోసం నివాసములు ఏర్పాటు చేస్తున్నాను, మరలా తిరిగి వచ్చి తీసుకువెళ్తానని. కనుక ఆయన మాటలు నమ్మి విశ్వాసంతో ఉండి ఆయన రాకడలో ఎత్తబడే ధన్యతను పొందుకోవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆత్మీయంగా సిద్ధపరిచి ప్రభు రాకడలో ఎత్తబడే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.